ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. బుధవారం ఆయన ఏపీకి వచ్చింది వరద బాధితులను పరామర్శించడానికి కాదు, వారికి సహాయం అందించడానికి కాదు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారైపోవడానికి ప్రయత్నించి విఫలమై అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ని జైల్లో పరామర్శించడానికి. 10 రోజులుగా వరద బాధితులు కష్టాల్లో ఉంటే పరామర్శించడానికి ఆయనకి సమయం లేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా వరద బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాల్లో తల మునకలై జనం చెంతన నిలిస్తే దాడి కేసులో అరెస్టైన నిందితుడికి మద్దతుగా జైలుకెళ్లి జగన్ ఆయన్ని పరామర్శించొచ్చారు. ఇద్దరికి అది తేడా. సరే, జైల్లో నందిగం సురేష్ ని పరామర్శించి బయటకొచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయంపై నందిగం సురేష్ దాడికి పాల్పడ్డాడు నిజమే, అయితే అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. నాటి ఆ దాడికి కారణం తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న తనని బోసిడికి అనడమే అని చెప్పుకొచ్చారు. తనని దూషించడంతో కడుపు మండిన జనం తెలుగుదేశం కార్యాలయంపై రాళ్లేశారని జగన్ అన్నారు. అందులో తప్పే ఉందని అమాయకత్వం ప్రదర్శించారు. తనని ప్రేమించే అభిమానించే వాళ్లకు పట్టాభి తనని బోసిడికి అనడం వల్లనే కడుపు మండి దాడికి పాల్పడ్డారని జగన్ చెప్తున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా జగన్ దాదాపు ఇలాగే మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారం కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జగన్ బాధ్యత లేకుండానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి 2 ఏళ్లు దాటింది. అయితే అప్పటికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎవరిని అరెస్ట్ చేయలేదు. సీసీ ఫుటేజ్ ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు. పైపెచ్చు అప్పటి పోలీసు బాస్ ఆ దాడిని భావ ప్రకటన స్వేచ్ఛగా అభివర్ణించారు. అంత అడ్డగోలుగా అవధుల్లేని అహంకారంతో 5 ఏళ్లు పాలించిన జగన్కి ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. చరిత్రలో ఇంతవరకు ఎవరికీ ఎదురుకానటువంటి ఘోర పరాజయాన్ని అందించారు. అయినా జగన్లో మార్పు రాలేదు. నిజానికి ఇలా దాడిని సమర్థిస్తూ మాట్లాడినందుకు జగన్పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. పార్టీ అధినేత స్థాయి వ్యక్తి ఇలా దాడిని సమర్థిస్తూ మాట్లాడడం అంటే పార్టీ శ్రేణులకు హింసాకాండకు దిగమని సంకేతాలు ఇచ్చినట్టే భావించాల్సి వస్తుంది. ఇంత నిస్సిగ్గుగా, బాధ్యతారహితంగా తెలుగుదేశం కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వెనకేసుకొస్తున్న జగన్కి రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాకాండ గురించి మాట్లాడే నైతిక అర్హత ఇసుమంతైనా లేదు.